వద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు రావాకండి అని ఒకరు అంటున్నారు. అది ఎన్నిక వస్తాను వద్దులే. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు? ఎన్నిక జరిగే మమ్మల్ని బేయనిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రాండి, ఓటు బేద్ది ఏమొద్దు మీరు, ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాను. ఎక్కడ, ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు. మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఎప్పటికి. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దు పోండి అంటున్నారు. 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. అది సార్ అట్లుంది. మేము మల్లికార్జునపురం సార్. పొద్దున్నే 7 గంటలకు పోతే వేసి రావాల ఓటు, మాకు ఇంటి దగ్గర పని ఉందని వచ్చినాం సార్. వాళ్ళ లోపలికి పంపించలేదు సార్. 11కి రాపోండి, 9కి రాపోండి, రాకుంటే ఏం పోండి అని అంటున్నారు సార్. మా ఊరోళ్ళని ఎవరిని పంపించలేదు సార్. పొద్దున్నే మల్లికార్జునపురం సార్. పొద్దున్నే పోయింది సార్, రావద్దు ఫోన్ ఇంటికి పంపించినారు సార్. ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్, నేను ఫోన్లు చేసినా రావద్దండి అంటున్నాను సార్. అధికారులు చెప్తున్నారా, చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వారు చెప్తున్నారా? అధికారులు చెప్తాను. పోలీసు వాళ్ళు కూడా చెప్తాను సార్. పోలీసు వాళ్ళు కూడా రావద్దండి, మేము ఫోన్ చేసినాక వీళ్ళు ఫోన్ చేసినాక అంటున్నారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా పులివెందులు? ఎప్పుడు జరగలేదు సార్. ఎంత దారుణంగా ఈడ బాగా లక్షణంగా బాగా వేసిపోతాను. 11 దాకా రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు రావాకండి అని ఒకరు అంటున్నారు. అది ఎన్నిక వస్తాను వద్దులే. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు? ఎన్నిక జరిగే మమ్మల్ని బేయనిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రాండి, ఓటు బేద్ది ఏమొద్దు మీరు, ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాను. ఎక్కడ, ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు. మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఎప్పటికి. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దు పోండి అంటున్నారు. 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. అది సార్ అట్లుంది. పులివెందుల మండలం ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు, జెడ్పీటీసీ ఎలక్షన్లు. కాకపోతే ఓటేని పోతే ఇప్పుడే రాలేదు, మీరు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు లేవు, ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి, సీసీ కెమెరాలు పని చేయలేదని ఎన్నిక పంపిస్తున్నారు. అందరినీ తగిన వాళ్ళందరితో లోపలికి పంపించుకుంటారు. చాలా బయట అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదు, అంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు. చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పులివెందుల మండలం కూడా చూడలే వాళ్ళను. చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటాను, కెమెరాలు పని చేయలేదని పంపిస్తేస్తాను. లోపలికైతే పంపించలేదు. అక్కడ మిగతా వాళ్ళు ఎవరున్నారా? వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళ మనుషులు వచ్చి లోపలికి పంపిస్తుంటారు. పోలీసులు పంపిస్తుంటారా? మటుకు ఇది ఈ ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళే చేసుకుంటారు అంతే. ఓటర్లను అయితే లోపలికి పంపించలేదు, చాలా ఇబ్బంది. అలా నీళ్ళకి ఎంతమంది తిరిగి వచ్చారు వెనక్కి? మొత్తం అందరినీ పంపిస్తాండ్రు, ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు, ఎవరే కానీ పంపించలేదు అసలు. అడిగిపోతే పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే ఆడ లేరు కూడా లేరు, అక్కడ లోపల ఉన్నారు. కానీ వీళ్ళెవరో బయట ఆడ ఉండే మనుషులు మాత్రం స్కూల్ దగ్గర ఎవరో కొత్త వాళ్ళు తెలియదు వాళ్ళకి మనకైతే. కానీ వాళ్ళు లేవు, మీరు పోయి మళ్ళీ రాపోండి మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ చేసుకుంటాం అంటున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళ? కొత్త వాళ్ళు అంతా మొత్తం. ఏం జరిగింది? తెలుగుదేశం పక్కన ఓటు వేయని పోతాన్నాం. పోతాంటే వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు బగలు కొట్టి అన్యాయం చేసిపోతున్నారు. తెలుగుదేశం ఓటేని పోతాన్నాం. తెలుగుదేశం పక్క ఓటేని పోతాన్నాం. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు బగలు కొట్టి మమ్మల్ని తరుముతున్నారు. Mañana
వీళ్ళు పోలీసులు అయినా సార్ భయం. వీళ్ళు పోలీసులు మీకేం పని ఇంకా ఊర్లోకి? మీరు కూడా పోండి, ఎందుకు ఇవాళ చేసుకుంటారు కానీ రాత్రి అంతా ఏం పిల్లాడ్రి. ఏం సరిగ్గా కట్టెలు పట్టుకోవచ్చు మళ్ళీ లాఠీలు తీసుకుంటారు. వాళ్ళని దొబ్బరు చూడు, మనం దొబ్బుతాను కూడా, వాళ్ళని దొబ్బుతాను కూడా. చూడు మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.